స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాసానికి సిద్దమైంది టీటీడీపీ. ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపిన ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్పై నోటీసు ఇవ్వాలనే నిర్ణయానికొచ్చారు. అసలు ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకు వస్తాయా? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి తీరుపై గుర్రుగా ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆయనపై విశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వనున్నారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న టీటీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డిని కలిసిన టీడీపీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. జానా నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. స్పీకర్ కన్నా ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మంచిదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. అయితే టీడీపీ మాత్రం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటోంది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సభలోని సభ్యుల సంఖ్యలో 10% సభ్యులు మద్దతు ఉండాలి. అంటే తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 119 మంది సభ్యుల్లో 12 మంది సభ్యుల మద్దతు ఉంటేనే స్పీకర్పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వచ్చు. అయితే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే టీడీపీ సభ్యుల సంఖ్య 15. కానీ వీరిలో ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీనికి తోడు 10 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు సభలో మిగిలింది ఆర్ కృష్ణయ్య, కృష్ణారెడ్డిలు మాత్రమే. అవిశ్వాస తీర్మాన నోటీసు సభలో అడ్మిట్ కావాలన్నా ఆ పార్టీ వారు ఇద్దరే ఉంటారు. అవిశ్వాసానికి మద్దతు కావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సాయం కావాల్సిందే. కాంగ్రెస్ స్పీకర్పై అవిశ్వాసానికి సిద్ధంగా లేదు. బీజేపీకి చెందిన 5 సభ్యులు మద్దతిచ్చినా నోటీస్ అడ్మిట్ అవ్వడానికి సరైన బలం కూడా ఉండదు. సభలో పార్టీల బలాబలాలు విషయానికొస్తే టీఆర్ఎస్ కి 63 మంది సభ్యులున్నారు. ఎంఐఎంకి 7, వైసీపీకి 3, బీఎస్పీకి 2, ఓ ఇండిపెండెంట్ సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 21 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి 15 మంది, బీజేపీకి 5 ఎమ్మెల్యేలున్నారు. అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు బీఎస్పీకి చెందిన 2 సభ్యులు కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ అడ్మిట్ అయినా వచ్చే నష్టమేమీ లేదంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. కాంగ్రెస్ మద్దతు కోసం టీటీడీపీ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే తప్ప అవిశ్వాసానికి సాధ్యమయ్యే సూచనలు కనిపించటం లేదు.